మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొనుట అనే విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా భౌతికమైన విశ్వాసాన్ని పరిపాలించడానికి భౌతిక నియమాలు ఎలా ఉంటాయో అలానే దేవునితో నీ వ్యక్తిగత సంబంధాన్ని ప్రభావితం చేసే ఆత్మీయ నియమాలు ఉన్నాయి. మొదటి నియమం, దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల కొరకు ఒక అద్భుత ప్రణాళికను ఇస్తున్నాడు. దేవుని ప్రేమ. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి మీద నమ్మకం ఉంచేవారు ఎవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు మాట్లాడుతూ మనుషులకు జీవం కావాలని, అది సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. అది జీవితానికి అర్థవంతమైనది మరియు పరిపూర్ణమైనది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చాను గాని మరి దేనికిని రాలేదు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిదినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎందుకని అనేక మంది ప్రజలు అర్థవంతమైన పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు? ఎందుకంటే మనం పాపులం, దేవుని నుండి వేరైపోయాం. అందుచేత మనకు దేవుని ప్రేమ మరియు మన జీవితాల ఎడల దేవుని ప్రణాళిక తెలియదు. మనం పాపులం, అందరూ పాపం చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం దేవునితో సహవాసం కలిగిన వారంగా సృజించబడ్డాం. కానీ మన మొండి స్వచిత్తం మన ఇష్టానుసారమైన జీవితానికి తగిన మార్గాన్ని ఎన్నుకొని వెళ్ళిపోవటం వలన దేవునితో సహవాసం తెగిపోయింది. ఈ స్వచితంతో కూడిన బలమైన తిరుగుబాటు స్వభావాన్ని, దేవునితో విభేదించే లక్షణాన్నే బైబిల్లో పాపంగా పిలిచింది. మనం వేరైపోయాం. పాపం వలన వచ్చే జీతం మరణం, గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసులో శాశ్వత జీవం. ఆత్మీయంగా దేవుని నుండి వేరైపోయాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఎలాగనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ చిత్రం దేవుడు పరిశుద్ధుడని మనం పాపులమని తెలియజేస్తుంది. ఒక గొప్ప అగాధం మనలను దేవుడి నుండి వేరు చేసింది. పైన చిత్రీకరించిన బాణాల గుర్తులు మంచి జీవితం, వేదాంతం, మతం, ఇలా మన సొంత ప్రయత్నాల ద్వారా పరిపూర్ణమైన జీవాన్ని పొందడానికి నిరంతరం దేవుని దగ్గరకు చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటామని తెలియజేస్తుంది. 3వ నియమం ఈ అగాధాన్ని కలపడానికి ఒకే ఒక మార్గాన్ని గూర్చి వివరిస్తుంది. అదే మన పాపాల కొరకు దేవుని ఏకైక ఏర్పాటు యేసుక్రీస్తు. కేవలం ఆయన ద్వారానే మనం దేవుని తెలుసుకోగలం, ఆయన ప్రేమను అనుభవించగలం మరియు మన జీవితాలలో ఆయన ప్రణాళికను గ్రహించగలం. మన స్థానంలో ఆయన చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇందులో దేవుడు తన ప్రేమను మన పట్ల చూపుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, మరణం నుండి తిరిగి లేచాడు. క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. లేఖనాల ప్రకారమే ఆయనను పాతి పెట్టడము, 3వ రోజున ఆయన సజీవంగా లేవడము జరిగింది. అలాగే కేఫాకు కనపడ్డాడు. తర్వాత
12 కనపడ్డాడు. ఆ తర్వాత 500 మందికి మించిన సహోదరులకు ఒకే సమయంలో కనిపించాడు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ బ్రతికే ఉన్నారు, గాని కొందరు కన్నుమూశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అయితే కేఫాకును తన 12 కనపడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. దేవుని యొద్దకు ఆయనే ఏకైక మార్గం. యేసు అతనితో ఇలా చెప్పాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈ చిత్రంలో దేవుడే ఆ అగాధానికి వంతెన వేశాడు. ఏది మనలను ఆయన నుండి వేరు చేసిందో దాని కొరకు తన కుమారుణ్ణి పంపాడు. యేసుక్రీస్తు శిలువపై మన స్థానంలో మరణించి మన పాపాల నిమిత్తము పరిహారము చెల్లించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 3 నియమాలు తెలుసుకుంటే సరిపోదు, ఇంకొక నియమం ఉన్నది. అదేమిటంటే, మనం యేసుక్రీస్తును రక్షకునిగాను ప్రభువుగాను వ్యక్తిగతంగా తప్పక స్వీకరించాలి. అప్పుడు మనం దేవుని ప్రేమను అనుభవించగలం, మన జీవితాల ఎడల దేవుని ప్రణాళికను తెలుసుకోగలం. మనం క్రీస్తును స్వీకరించాలి. ఆయనను స్వీకరించిన వారికి, అంటే ఆయన పేరు మీద నమ్మకం ఉంచిన వారికి దేవుని సంతానం కావడానికి ఆయన అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా నా నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మనం విశ్వాసం ద్వారా క్రీస్తును స్వీకరించాలి. మీకు పాప విముక్తి, రక్షణ కలిగినది కృపచేతే, విశ్వాసం ద్వారానే. అది మీ వల్ల కలిగినది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చినదే. ఎవరు డంబంగా మాట్లాడుకోకుండా ఉండేందుకు అది క్రియ వలన కలిగినది కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎప్పుడైతే స్వీకరించామో అప్పుడు నూతన జన్మను మనం అనుభవిస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును
అలాగే ఉన్నాడనెను. వ్యక్తిగతంగా ఆహ్వానించుట ద్వారా క్రీస్తును స్వీకరించగలం. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి తట్టుతూ ఉన్నాను. ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఆ వ్యక్తితో నేను, నాతో ఆ వ్యక్తి భోజనం చేస్తాం. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. క్రీస్తును స్వీకరించడం అనే దానిలో స్వయం నుండి దేవుని వైపుకు తిరుగుట మరియు క్రీస్తును మన పాపాలను క్షమించి ఆయన కొరకు ప్రజలుగా మార్చమని విశ్వాసం ద్వారా ఆయనను మన జీవితాలలోనికి ఆహ్వానించుట. కేవలం యేసుక్రీస్తు దేవుని కుమారుడని, మన పాపాల కొరకు శిలువలో మరణించాడని జ్ఞానయుక్తంగా నమ్మితే సరిపోదు, లేదా ఉద్రేకపూరితమైన ఒక అనుభవము సరిపోదు. విశ్వాసం ద్వారా యేసును స్వీకరించుట అనేది దేవుని చిత్తం యొక్క నెరవేర్పు. ఇక్కడ 2 విధాలుగా లేదా 2 రకాల జీవితాలను గూర్చి సూచిస్తున్నాయి. అవేంటంటే, 1 స్వయం చేత నడిపించబడే జీవితం, 2ది క్రీస్తు చేత నడిపించబడే జీవితం. 1 స్వ అనే లెటర్ స్వయమే సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది. క్రాస్, క్రీస్తు జీవితానికి వెలుపల ఉంటాడు. ఉంటాయి. ఇష్టాలన్నీ స్వయం చేత నడిపించబడతాయి. తరచుగా వచ్చే నిరాశ, నిస్పృహ దీన్ని ఫలితమే. 2ది క్రీస్తు చేత నడిపించబడే జీవితం, క్రాస్. జీవితంలో క్రీస్తు ఉంటాడు మరియు ఆయనే సింహాసనాసీనుడై ఉంటాడు. స్వయం యేసుకు లోబడి ఉంటుంది. ఇష్టాన్ని యేసు చేత నడిపించబడతాయి. ఫలితంగా దేవుని ప్రణాళికలో ఇమిడి ఉంటాము. మరి మీరు ఏ వృత్తాంతంలో ఉంటారో ఆలోచించుకోండి. ఏ వృత్తం నీ జీవితాన్ని సరిగ్గా చూపిస్తుంది? ఏ వృత్తకాలంలో నీ జీవితం ఉండాలని కోరుకుంటున్నావు? ప్రార్థన ద్వారా ఇప్పుడే క్రీస్తును విశ్వాసం ద్వారా స్వీకరించగలవు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవునికి నీ హృదయం స్పష్టంగా తెలుసు. నీవు పలుకుతున్న మాటల్ని కాదు, నీ హృదయ స్పందనను బట్టి ఆయన నీతో వ్యవహరిస్తాడు. ప్రార్థన. ప్రభు అయిన యేసయ్య, నీవు నాకు కావాలి. నా పాపాల కొరకు శిలువపై మరణించినందుకు నీకు కృతజ్ఞతలు. నేను నా జీవిత తలుపులను తెరిచి నిన్ను నా రక్షకునిగా, ప్రభువుగా స్వీకరిస్తున్నాను. నన్ను క్షమించి నిత్య జీవితం నాకు ఇచ్చినందుకు నీకు నా ధన్యవాదాలు. నా జీవితం సింహాసనాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకోండి. నన్ను మీరు కోరిన వ్యక్తిగా మలచండి. ఈ ప్రార్థన నీ హృదయంలోని ఆశను చూపిస్తుందా? అలా అయితే ఇప్పుడు ఈ ప్రార్థనను నీ ప్రార్థనగా చెప్పు. ఆయన వాగ్దానం చేసినట్టు నీ జీవితంలోనికి వస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.